క్రికెట్ ప్రేమికులను ఎంతగానో అలరిస్తున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్లో భారత్ తన జోరును కొనసాగిస్తోంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను మట్టి కరిపించిన భారత్ జట్టు తొలి సెమీస్లో నేడు ఆస్ట్రేలియాతో ఢీకొంది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ఆసీస్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన ఆసీస్ జట్టు బలమైన బ్యాటింగ్ లైనప్తో పరుగులు చేస్తూ దూకుడుగా ఆడింది. కెప్టెన్ స్టీఫెన్ స్మిత్, అలెక్స్ కేరీ, ట్రావిస్ హెడ్ పరుగులతో రాణించారు. అయితే భారత బౌలర్ల ధాటికి ఆసీస్ బ్యాట్స్మెన్లు తడబడ్డారు. దీంతో 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆసీస్ జట్టు ఆలౌట్ అయింది. 265 పరుగుల లక్ష్యంతో భారత్ బ్యాటింగ్కు దిగింది. లక్ష్య ఛేదనలో భారత్ ఓపెనర్లతో శుభ్మాన్ గిల్ 8 పరుగులకే అవుట్ అయ్యాడు. విరాట్ కోహ్లీతో కలిసి రోహిత్ శర్మ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నంలో 28 పరుగులకు అవుట్ అయ్యాడు. ఇలా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ శ్రేయాస్ అయ్యర్తో కలిసి విరాట్ లక్ష్యాన్ని ఛేదించే బాధ్యత తీసుకున్నాడు. ఈ క్రమంలో శ్రేయాస్ 45, విరాట్ కోహ్లీ 84 పరుగులకు అవుట్ అయ్యారు. అయితే చివర్లో కేఎల్ రాహుల్ 42, హార్దిక్ పాండ్యా 28 మెరుపు ఇన్నింగ్స్తో భారత్ 48.1 ఓవర్లో లక్ష్యాన్ని ఛేదించింది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో అడుగుపెట్టిన తొలి జట్టుగా భారత్ నిలిచింది.